హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి స్పెషల్ బోటీ కర్రీ. ఈ బోటీ కర్రీ తినడం చాలా ఈజీ, కానీ దీని క్లీనింగ్ చాలా కష్టం. మటన్ షాప్లో మటన్ తీసుకుంటారు, కానీ బోటీని ఈజీగా అవాయిడ్ చేస్తారు. దానికి కారణం ఒకటే, క్లీనింగ్. కొన్ని షాప్స్లో అయితే వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారు. నాకు కూడా అలా చేసి ఇచ్చిందే. అయితే వాడు ఎంత క్లీన్ చేసినా ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఈ వీడియోలో అయితే మీరు చూడండి ఎంత షిట్ అయితే ఉందో. ఈ విధంగా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్లోకి రాళ్ళు వేసుకొని క్లీన్ అయిపోయిన బోటీని వేసుకొని స్మెల్ రాకుండా బాగా క్లీన్ చేసుకోవాలి. బోటీ అనేది కుకింగ్కి ముందే నీట్గా 2 or 3 times శుభ్రం చేసుకోవాలి. అప్పుడే తినేటప్పుడు స్మెల్ లేకుండా బాగా ఉంటుంది. ఇప్పుడైతే కుక్కర్లో 3 tablespoons పసుపు, 2 tablespoons సాల్ట్ వేసుకొని బోటీని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ప్రతి ఒక్క పీస్ సాల్ట్ అండ్ పసుపు మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 glass వాటర్ యాడ్ చేసుకొని కాసేపు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇంకొక ప్యాన్లో గోంగూర, పచ్చిమిర్చి 1/2 glass వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించిన గోంగూరని మిక్సర్లో వేసుకుని స్మూత్గా పేస్ట్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకున్న మటన్ మసాలాని ఇంకా గోంగూర పేస్ట్ని వేసుకొని బాగా కలపండి. ఇలా చేసిన తర్వాత కుక్కర్ క్లోజ్ చేసి 5 whistles వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. వేడివేడిగా బోటీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే, అలాగే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ ప్రెస్ ది బెల్ ఐకాన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.